వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. వృత్తిరీత్యా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తొండవాడ గ్రామానికి చెందిన కె నందకుమార్ తన గ్రామంలోని BNRM జెడ్పీ హై స్కూల్ నందు జూలై 10న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య వారిదిలా ప్రైవేట్ స్కూల్లో లాగా స్కూల్ డైరీ ఉంటే బాగుంటుంది అని భావించి స్కూల్లో చదివే విద్యార్థులు అందరికీ ఉచితంగా డైరీలు అందిస్తానని నందకుమార్ పేరెంట్స్ సమక్షంలో మాట ఇచ్చారు. ఆ మాటని నేడు అంటే ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం తానే స్వయంగా డైరీలు అందిస్తానని అన్నారు. అలాగే వచ్చే సంవత్సరం నుండి 10వ తరగతి పరీక్షల్లో మొదటి 3 స్థానంలో నిలిచే విద్యార్థుల యొక్క ఫోటోను డైరీలో ముద్రిస్తాను అని చెప్పి విద్యార్థులను నందకుమార్ ఉత్సాహపరిచారు. హెచ్ఎం గారికి మిగతా టీచర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. నేను పోలీస్గా ఉండి ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. స్టాంటీస్ ఎలాగున్నారు అలాగే అటెన్షన్ అంటే నిలబడుకున్నాడు కదా, ఇది స్టాంటీస్ అటెన్షన్. దీని గురించి నేను లాస్ట్ లో చెప్తాను. ఎందుకంటే నేను పోలీస్గా ఉండి అది కరెక్ట్గా మీకు నేర్పిపోకపోతే నా ప్రొఫెషన్ కి నేను తప్పు చేసినట్టు అవుతాను. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని గైడ్ చేసి నాకు ఒక మంచి ఇది ఉంటుంది. సో స్టాంటీస్ అందరికి ఇప్పుడు మీ పిల్లలందరికి కూడా ఒక డౌట్ ఉంటుంది, ఏంది అసలు డైరీ ఏంది, వీడేదో ఒక కొత్త తీసుకొచ్చి మన ఎత్తుని చూస్తున్నాడని. ఏం లేదు, మీకు ఒక్కొక్క టీచర్ తెలుగు నుంచి సోషల్ వరకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక్కొక్కరు హోంవర్క్ ఇస్తారు కదా, దాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ వేరు మీరు రాసుకుంటారు. మీకు ఎవరైతే క్లాస్ టీచర్ ఉంటారో వాళ్ళు చివరిలో అన్ని చెక్ చేసుకొని సంతకం పెట్టి పంపిస్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ హోంవర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని మీ పేరెంట్స్ కి ఇది చూపెడితే నిజంగా చేశారా లేదా అని చెప్పని వాళ్ళు చూసి సంతకం పెడతారు. అది నెక్స్ట్ డే వచ్చేసి ఇక సార్ వాళ్ళు కానీ టీచర్ వాళ్ళు కానీ చూసుకుంటారు. ఇదంతా ఏంద్రా వీడియో మన ఎత్తున వేస్తున్నానంటే ఒక ప్లానింగ్ ఉంటే తప్ప మనం ముందుకెళ్ళలేం. మీరు ఇంకా చిన్నపిల్లలు, మీకు నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు, కొద్ది రోజుల తర్వాత అర్థం అవుతుంది. దీన్ని బటన్గా తీసుకోవద్దండి. ఇప్పుడు నేను స్కూల్ ఎలా చేసేవాడిని అంటే మా క్లాస్ టీచర్ సంతకం పెట్టంగానే రేపు ఖచ్చితంగా పేరెంట్స్ సంతకం పెట్టుకురండి అంటే ఒక 5 నిమిషాలు పెట్టేసేవాడిని సంతకం. నేను అట్లా మాత్రం మీరు చేయొద్దండి. ఖచ్చితంగా మీ పేరెంట్స్ చూపెట్టండి. మీరు కూడా మేడం సార్ మీరంతా కూడా ఒకసారి వీళ్ళని కొంచెం చూస్తా ఉండండి, వీళ్ళే సంతకాలు పెట్టేస్తున్నారని అలాగా. అందులో నేను చదివాను కాదని చెప్పాను కదా, కనీసం మా నాన్న సంతకం నాకు పెట్టేది ఖర్చు రేటింగ్. మా ఫ్రెండ్ అడుక్కుంటా ఉండేవాడిని, రే మా నాన్న సంతకం పెట్టరా అని చెప్పని. ఒకసారి ఇప్పుడు ఎగర కొట్టేసాడు, టీచర్ దెబ్బలు తిన్నా, ఏంద్రా మనం మా నాన్న సంతకం పెట్టలేకపోతున్నాం అని చెప్పని. మా అమ్మ సంతకం ఈజీ, ఆవిడేం చదువుకోలేదు, సంఘంలో ఊరికి అట్లా నేర్పించుంటారు, ఎడం చేత పెట్టేస్తే మా అమ్మ సంతకం అయిపోతుంది. సో అట్లా చేసేవాడిని. మీరు ఎవరు అట్లా చేయొద్దండి. ఇంకోటి ఏంద్రా అంటే మీకు నేను చేస్తున్న ప్రామిస్, నెక్స్ట్ ఇయర్ ఎవరైతే 10th లో ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా వస్తారో ఈసారి రెడీమేడ్ డైరీస్ కొన్నాం అనమాట. నెక్స్ట్ అలా కాకుండా మనమే డైరీస్ తయారు చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళ ఫోటోస్ డైరీ బ్యాక్ సైడ్ మీకు ప్రింట్ చేయిస్తాను. దట్స్ మై ప్రామిస్, ఖచ్చితంగా చేయిస్తాను. అది ఏంటి